హాయ్ అండి, ఇవాళ నేను బొంబాయి రవ్వతో ఉప్మా తయారు చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా సింపుల్గా ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాము. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో, క్యారెట్, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాము. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు వేసుకున్నాము. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో ఒక పచ్చిమిర్చి వేసుకొని ఈ పోపు దినుసులు బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ని కూడా, ఉల్లిపాయ కూడా వేసుకొని ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అయితేనే ఉప్మాకి మంచి టేస్ట్ ఉంటుంది. ఇందులో కొంచెం కరివేపాకు, దోసపిండి, ఇడ్లీ పిండి ఏదైనా లేనప్పుడు అప్పటికప్పుడు ఉప్మా చేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులోనే ఒక టమాటా కూడా కట్ చేసుకునేసి వేసుకొని కొంచెం సాల్టు, అల్లం ఉంటే అల్లము, జీడిపప్పులు అవి కూడా వేసుకోవచ్చు. నేను అవేమి వేయట్లేదు, మామూలుగా చేస్తున్నా. ఒక క్యారెట్ని కూడా సన్నగా కట్ చేసుకొని ఉంచుకునేసి టమాటా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో క్యారెట్ కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, ఇవన్నీ మనకి కొంచెం ఫ్రై అయ్యే లోపల కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై అయ్యే లోపల మనం ముందుగా వాటర్ని బాయిల్ చేసి కనుక ఉంచుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఉప్మా కూడా ఒక కప్పు రవ్వ తీసుకుంటే కప్పుకి 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. నేను వాటర్ని ముందుగానే బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను పక్కన. ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకొనేసి ఈ రవ్వని వీటింట్లో ఈ పోపులో కొంచెం ఫ్రై అవ్వాలి. సపరేట్గా కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేను మళ్ళీ వేరే బాండి పెట్టకుండా ఇందులోనే కొంచెం జస్ట్ పచ్చివాసన పోయేదాకా రవ్వని ఫ్రై అవనిచ్చేసి పక్కన వాటర్ బాయిల్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో. ఈ గ్లాస్తో రవ్వ వేసాను నేను, అందుకని ఈ గ్లాస్తోనే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. సరిపోతుంది కరెక్ట్గా. మరీ పల్చగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఉప్మా అనేది మీడియంగా పొడి పొడిగా ఉంటుంది. ఇలా మనం రవ్వని వేయించి చేసుకోవడం వల్ల ఇప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలి. మనం వాటర్ వేసుకున్నాక సిమ్లోనే ఉంచుకొని కొంచెం గట్టిపడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఫైనల్గా పైన కొంచెం దించే ముందుగా నెయ్యి వేసుకునేసి మంచి టేస్ట్ కోసం పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. టేస్టీ బొంబాయి రవ్వతో ఉప్మా రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.